దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరి హృదయాలలో ఈ సభను ఉద్దేశించి ప్రభువా, విలువైన మీ జ్ఞాన సంగతులు వివరించటానికి గాను మీ సహాయమును దయచేయండి. మీ వాక్యం వారి హృదయాలలో వెత్తబడినట్లు సహాయం చేయండి తండ్రి. మీ విలువైన మాటలు మీ పిల్లలకు ఉపదేశించటానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని, మీ పిల్లలందరితో సూటిగా మాట్లాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో మీ అందరి మధ్యన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మహాజ్ఞానాన్ని తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి వరకు ఈ జ్ఞానం మరుగై ఉంది. ప్రపంచంలో లోకాధికారులకు తెలియక, లోక జ్ఞానులకు తెలియక, లోకంలో గొప్పవారుగా పిలువబడుతున్న వారికి ఈ జ్ఞానం అర్థం కాక అప్పటి వరకు ఈ జ్ఞానం మరుగైనదిగా మిగిలిపోతే, ఆయన కుమారుడైన క్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకంలో అడుగుపెట్టారో, ఎప్పుడైతే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారో, ఆ జ్ఞానం ఆయన ద్వారా ఓపెన్ అయ్యింది. ఆయన ద్వారా మరుగైన మహాజ్ఞానం ప్రపంచానికి అందించబడింది. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? దేవుని కుమారుడైన క్రీస్తు బలియాగం ద్వారా ఈ ప్రపంచం దేవునితో సమాధానపడే అవకాశాన్ని కల్పిస్తున్నాడు అనేది. దేవుని కుమారుడైన క్రీస్తు బలి అయిపోవడం ద్వారా ఈ ప్రపంచం పాపక్షమాపణ పొందుకోబోతుంది అనేది. నిత్య జీవితాన్ని దేవుడు తన కుమారుని యందు భద్రపరిచి, ఆ కుమారుని ద్వారా ఈ వాగ్దానాన్ని సమస్త మానవాళికి అందింపజేశాడు అనేది. ఇంత గొప్ప జ్ఞానం పూర్వపు దినాలలో ఉన్నవారికి అర్థం కాక, పూర్వపు దినాలలో ఉన్నవారికి సంగతులు తెలియక, వారు తమకు ఏది అనుకూలమైన మార్గమని భావించారో అలాంటి అనుకూలమైన మార్గాల్లో వెళ్ళిపోయారు. ప్రకృతిని పూజించటం, ప్రకృతిని ఆరాధించటం, ప్రకృతిని కొలవడం, ప్రకృతిలోని పదార్థాన్ని కొలవడం, వాటి ద్వారా వాళ్లకు రక్షణ లభిస్తుందని భావించటం ఇత్యాది కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే రక్షణ, పాపక్షమాపణ, విమోచన లభిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నవారు బహు తక్కువ మంది. ఆ జ్ఞానం వారి మనోనేత్రాలకు అర్థమయ్యింది గనుక వారు ఆ సత్య స్వీకరణలో భాగంగా క్రీస్తును తెలుసుకుని ఆ తదుపరి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవటానికి ముందుకు వెళ్ళారు. అలాంటి వారిలో ఎందరో అపోస్తలులు మనకు కనబడతారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు మనకు కనబడతారు, ఎందరో గొప్ప గొప్ప విశ్వాసులు మనకు బైబిల్ చరిత్రలో కనబడతారు. వారందరూ కూడా తమ యొక్క భూమి మీద ఉన్నటువంటి జీవితం శాశ్వతం కాదని, శాశ్వతమైన మరో జీవితం ఈ జీవితం ముగిసిపోయిన తరువాతనే ఉందని, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ మహాజీవితానికి వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద మనం చేసినటువంటి ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడగబడాలని, ఆ తర్వాత క్రీస్తుతో చక్కటి సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని కలిగి జీవించాలని, అలా జీవిస్తూ కొద్ది కాలం మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుని, ఆ జీవిత ముగింపు తర్వాత ఒక మహాలోకాన్ని లేదా మహాజీవితాన్ని, నిత్య జీవితాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నామని ఆనాటి అపోస్తలులు, ప్రారంభ సంఘ క్రైస్తవులు
విశ్వాసులు అందరూ బలంగా నమ్మి దానిని రుచి చూచి ఆ శక్తిని అనుభవించి వారు తమ జీవితాల్ని చాలించారు. ఈ సంఘటనలన్నీ జరిగి నేటికి సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఆ తర్వాత సంఘం వ్యాపిస్తూ అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు విస్తరించింది. ఎందరో భక్తులు, ఎందరో సువార్థికులు, ఎందరో సేవకులు, ఎందరో మిషనరీలు ప్రపంచ దేశాలకు అపోస్తలులు వేసినటువంటి ఆ బీజం ద్వారా, అపోస్తలులు ప్రారంభించినటువంటి ఆ పరిచర్యను భుజాల మీద మోస్తూ అనేక ప్రాంతాలకు నదులు దాటి, సముద్రాలు దాటి, కొండలు దాటి, పర్వతాలు దాటి ఈ సువార్తను వ్యాపింపజేస్తూ వచ్చారు. ఈ విధంగా సువార్త వ్యాప్తి ఘనంగా జరగటం వలన అనేక మందికి క్రీస్తు పరిచయం కావటం, అనేక దేశాలకు బైబిల్ విస్తరించటం, అనేక దేశాలలో క్రైస్తవులు లేదా క్రీస్తు యొక్క సంఘాలు విస్తరించటం, ఈ విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది మనకి అన్ని దేశాల్లో కనబడుతుంది. ముఖ్యంగా అన్ని భాషల్లోనికి బైబిల్ వెళ్ళింది. అన్ని ప్రాంతాల్లోనూ సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. చక్కగా దేవుని యొక్క వాక్యం ప్రతి ప్రాంతంలో ప్రకటింపబడడానికి, క్రీస్తు రాజ్య విస్తరణ జరగడానికి వారు కారణమయ్యారు అని చెప్పక తప్పదు. అయితే ప్రియులరా, ఇక్కడ వారి యొక్క కష్టం మనకు కనబడుతుంది, వారి యొక్క శ్రమ మనకు కనబడుతుంది, వారి యొక్క బాధ, ఆవేదన, కన్నీళ్ళు ఇవన్నీ మనకు కనబడతాయి. ఒక మిషనరీ లేదా ఒక సువార్థికుడు లేదా ఒక సేవకుడు ఒక చోట ఒక సంఘాన్ని నిర్మించగలిగాడు అని అంటే, లేదా ఒక చోట కొన్ని ఆత్మల్ని రక్షించగలిగాడు అని అంటే, ఒక చోట కొంతమందిని ప్రభావితం చేయగలిగే దేవుని వాక్యాన్ని వినిపించి వారిని దేవునిలోనికి నడిపించగలిగాడు అని అంటే అది సామాన్యమైన సంగతి కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ప్రపంచంలో ఏ పనైనా ఈజీగా చేయొచ్చేమో కానీ మనిషి మనసు మార్చడం అంత ఈజీ కాదు. ప్రపంచంలో అన్నిటికంటే కష్టం మనిషి మనసు మార్చడం. అలాంటి మనిషి మనసు మార్చేటువంటి ప్రక్రియే క్రైస్తవ్యం అంటే. ఇలా మనిషి మనసు మారాలి అంటే చాలామంది సేవకులు నలిగిపోవాలి, చాలామంది సేవకుల జీవితాలు అరిగిపోవాలి, చాలామంది సేవకుల జీవితాలు కరిగిపోవాలి. ప్రారంభ శతాబ్దం నుండి అలా జరుగుతూ వచ్చింది కనుకనే ఈరోజు మనమందరం ఇలా బైబిల్ పట్టుకుని కూర్చోగలిగాం. అర్థమవుతుందా? ఎందరో అపోస్తలుల త్యాగాలు, ఎంతోమంది సేవకుల కష్టాలు, కన్నీళ్ళు, ఎంతోమంది విశ్వాసుల బలిదానాలు, ఎంతోమంది క్రైస్తవుల గుండె కోతలు, కన్నీటి ప్రవాహాలు, వారి ప్రార్థనలు ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ కూర్చోటానికి మనకు అవకాశం కల్పించాయి. వాళ్ళే గనక కష్టపడి ఉండకపోతే ఈరోజు మనకి పరిస్థితి ఉండేదా? మీరు చెప్పండి. ఉండేదంటారా? లేదు. ఆనాటి త్యాగదనులు, ఆనాటి సువార్థికుల కష్టాలు, కొందరు సువార్థికులైతే తినటానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక, ఎన్నో చోట్ల అవమానాలు పొంది, ఎన్నో చోట్ల దెబ్బలు తిని, ఎంతోమంది చేత్కారాలకు గురి అయి, ఎంతోమంది చేత చీదరింపబడి, అసహించబడి సంఘాలు స్థాపించిన వారు ఉన్నారు. ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు పాటుపడినటువంటి మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛాయుత క్రైస్తవ్యం. నిజం. ఒకనాడున్న శ్రమలు మనకిప్పుడు ఉన్నాయా? లేవు. ఒకనాడున్న కష్టాలు మనకిప్పుడు ఉన్నాయా? లేవు. ఒకనాడున్న వాళ్ళ బాధలు మనకున్నాయా? లేవు. ఒకసారి దైవ గ్రంథాన్ని మనం పరిశీలనగా చూస్తే, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విశేషమైన సంగతులు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయక మానవ ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం.
వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఈ మాట అంటున్నది ఎవరు? పౌలు. నేను మరి ఎక్కువగా ఎవరిని? క్రీస్తు పరిచారకుణ్ణి, క్రీస్తుకు పరిచర్య చేసేవాణ్ణి అని చెప్తున్నాడు పౌలు. ఇదే పౌలు అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో మరొక విషయాన్ని చెప్పాడు. అది చదువుకుని మరలా అక్కడికి వెళ్దాం. అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఇదే పౌలు అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక లేదా మొదటి లేఖ, ఆ మొదటి లేఖలో మరొక అద్భుతమైన సందర్భాన్ని చెప్పాడు. ఒకసారి చూద్దాం ప్రియులరా, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఇతనుకున్న ఒకే ఒక ఉద్యోగం సువార్త ప్రకటన. అది తప్ప వేరే ఆలోచన ఇతని జీవితంలో లేదు. ఇతడు కూడా మనలాంటి మానవుడే, మనలాంటి రక్తమాంసాలు కలిగిన వాడే. క్రీస్తు చేత పట్టబడ్డాడు, క్రీస్తు వాక్యాన్ని విన్నాడు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడు. అవన్నీ పొందిన తర్వాత ప్రభు కొరకు పనిచేయాలి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభము అనే నిశ్చయతలోనికి వచ్చాడు అపోస్తులుడైన పౌలు. అలా నిశ్చయించుకున్న తర్వాత ఏనాడు కూడా వెనుదిరిగి చూడాలి అనుకోలేదు. ఈ లోక సంబంధమైన ఆనందాలకు సంతోషాలకు తన జీవితాన్ని ఇచ్చేయాలి అని అనుకోలేదు. క్షణికమైన సుఖాల కోసం, క్షణికమైన సంతోషాల కోసం నా బ్రతుకును వెచ్చించాలి అని అనుకోలేదు. భక్తులందరూ చూసేది ఒకటే, ఈ జీవితం అనే గడప దాటేస్తే మరో జీవితం అనే గదిలోనికి వెళ్ళిపోతాను, నాకు ఇది శాశ్వతం కాదు, ఎలాగూ నేను ఈ గడప దాటాలి, నేను ఇక్కడ ఉంటాను ఉండిపోతాను అనుకోవడం నా వివేకం. తల్లి గర్భంలో నుండి భూగర్భంలోనికి పోయే రోజు ఒకటి రాబోతుంది. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి కన్ను తెరిచాను, కన్ను మూసి భూగర్భంలో కప్పెట్టబడతాను. ఇదే నా జీవితం. మధ్యనున్న ఈ జీవితంలో నేను అనే ఆలోచనతో గడుపుతూ అహంకారానికో లేకపోతే ఈ లోక సంబంధమైన ఆలోచనలకో లొంగిపోతే భూగర్భంలో కలిసిపోయే సమయానికి నేను నరకపాత్రునిగా మారిపోతానేమో అన్న భయంతో సువార్తను విని, ఆ సువార్తను అంగీకరించి క్రీస్తు చెంతకు చేరి పాపక్షమాపణ పొందుకొని రక్షణలోనికి అడుగుపెట్టి పరలోక భాగ్యాన్ని సంపాదించుకోవాలనే సత్సంకల్పంతో వారు సువార్త పరిచర్యకు నడుం బిగించారు. వారికి ఉన్న గోల్ ఒక్కటే, వారికి ఉన్న ఆలోచన ఒక్కటే. అది ఏంటంటే, నేనేమైపోయినా పర్వాలేదు, కొంతమంది రక్షణలోనికి రావాలి, నేనేమైపోయినా పర్వాలేదు, 10 మంది జీవితాలు బాగుపడాలి. సువార్తను ప్రకటించుట వలన నాకు అతిశయ కారణం ఏమీ లేదు. అక్కడదే చెప్తున్నాడు చూడండి, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో అన్నాడు. చూడండి జాగ్రత్తగా, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ. ఏంటి సువార్త? చెప్పండి, ఏంటి సువార్త ఇంతకీ? సువార్త అంటే ఏంటి ప్రియులరా? మీకేమర్థమైంది సువార్తను గురించి? సువార్త అంటే ఏమనుకుంటున్నారు? చాలామంది దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా సువార్త అంటే ఏంటయ్యా అని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు, సువార్త అంటే అదేదో శుభవార్త అంటారు. అలా కాదు, ఇంకేమైనా చెప్పండి అంటే ఏదో మంచి వార్త, ఏదో మంచి విషయం, అంతే. అంతే ఉందా బైబిల్లో? మీరు అలా అర్థం చేసుకున్నారా? అలా ఉందా బైబిల్లో? అదే చెప్తుందా బైబిల్? మీరు వెళ్ళి మంచి వార్త వింటారా, శుభవార్త వింటారా అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చిందనో, వాళ్ళకేదో లాటరీ తగిలిందనో అనుకుంటారు. మరి అంతే. మరి అమ్మా నీకో శుభవార్త అన్నావు అనుకో, వెళ్ళి లాటరీ ఏమైనా తగిలిందా, బంగారం ఏమైనా దొరికిందా, నాకు ఏదైనా వస్తుందా ఇక్కడ అన్నట్టు చూస్తారు వాళ్ళు. సో అది కాదు.
సువార్త అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకం నుండి కన్యమరియ గర్భం ద్వారా భూమి మీద అడుగుపెట్టినటువంటి దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వమానవాళి పాపముల కొరకు మరణించాడు. సర్వమానవాళి పాపముల కొరకు మరణించాడు, సమాధికి వెళ్ళాడు, 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు. ఎవడైతే ఆయన పునరుద్ధాన ప్రభావమందు విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి నీ నామంలో తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ లేదు అని ఆయనను అంగీకరిస్తాడో, ఎవడైతే నమ్మి ఈ సువార్తను నమ్మి బాప్తిస్మం పొందటానికి ఇష్టపడి బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షణలోనికి ప్రవేశిస్తాడు. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చిన ప్రకటనయే ఏంటి? సువార్త. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చిన ప్రకటనయే సువార్త. అందులోనే ఏముంది? రక్షణ ఉంది. అదే విషయాన్ని ఇదే కొరింథీ పత్రికలో చెప్తాడు. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన అదే మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే సువార్తకు అర్థాన్ని పరమార్థాన్ని పౌలు గారు వివరిస్తున్నాడు. సువార్త అంటే ఏంటో, ఏ సువార్తను విని పౌలు రక్షింపబడ్డాడో, ఏ సువార్తను ప్రకటిస్తూ పౌలు ప్రయాణంలో ఉన్నాడో, ఏ సువార్త కొరకైతే వారు అసూలు బాశారో, ఏ సువార్త కొరకైతే వారు సమస్తాన్ని త్యాగం చేశారో అపోస్తలులు, ఏ సువార్త కొరకైతే విశ్వాసులు ప్రాణత్యాగాలు చేశారో, ఇవన్నీ కూడా చెబుతూ సువార్తకు అర్థాన్ని పరమార్థాన్ని చెబుతున్నాడు. మనమిచ్చే డెఫినేషన్స్ ఎప్పుడు బైబిల్ అంగీకరించదు. బైబిల్ ఇచ్చే డెఫినేషన్స్ ఎవరు అంగీకరించాలి? మనం అంగీకరించాలి. అర్థమవుతుందా? బైబిల్కి నువ్వు డెఫినేషన్స్ ఇవ్వకూడదు. బైబిల్ ఇచ్చే డెఫినేషన్స్ నువ్వు స్వీకరించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే బైబిల్ గురువు అయితే మనం ఎవరు? శిష్యులం. బైబిల్ ఈజ్ ఎ టీచర్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్. ఓకే, రైట్. చూడండి ఏం చెప్తున్నాడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీకు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా అంటున్నాడు. చూడండి, అదేమనగా అనగా ఆ సువార్త ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. బాగా వినాలి, అందరూ కూడా బాగా వినాలి. క్రీస్తును నమ్మిన క్రైస్తవులందరూ జాగ్రత్తగా వినాలి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. మన పాపముల కొరకు మృతి పొందెను అంటే క్రీస్తు నీకు ఎలా పరిచయం అవుతున్నాడు? మొట్టమొదటగానే ఎలా పరిచయం అవుతున్నాడు? మృతి పొంది తిరిగి లేచిన వానిగా పరిచయం అవుతున్నాడు. అది సువార్త. జాగ్రత్తగా వినాలి. నీ బ్రతుకులో నీకు క్రీస్తు పరిచయం అయ్యాడు అనగానే ఆయన పుట్టుక పరిచయం కాకూడదు. పుట్టుక అనేది సెకండరీ. ఎవరి జీవితంలో అయినా పుట్టుక ముందు వస్తుంది, మరణం తర్వాత వస్తుంది. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? నేను పలానా సంవత్సరంలో 1984లో పుట్టాను అని చెప్పుకోవాలి. పలానా డేట్కి నేను పుట్టాను, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని నేను చెప్పుకుంటాను. నా పుట్టుక గురించి మాట్లాడతాను. నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాను, పలానా చోట పుట్టాను, ఇది నా పుట్టుక, అలా నేను చెప్పుకుంటాను. సో నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా అలాగే చెప్పుకుంటావు. ఈ లోకంలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా అలాగే చెప్పుకుంటారు. గాంధీ జయంతి, లేకపోతే నెహ్రూ జయంతి, లేకపోతే ఇంకొక గొప్పవాని జయంతి, ఇంకొక గొప్ప వ్యక్తి జయంతి, ఇంకొక గొప్ప స్త్రీమూర్తి జయంతి, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూగా పిలువబడుతున్న వాళ్ళ సమాజంలో ఎవరైతే ఉన్నారో వారు తమ పుట్టినరోజుల ద్వారా సమాజానికి ఎస్టాబ్లిష్ అవుతారు. అంటే వాడు సమాజానికి తెలియబడతారు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో పుట్టుక రోజును బట్టి పరిచయమైన వాడు కాదు మన యేసుక్రీస్తు. ఎలా ప్రపంచం అంతటికీ పరిచయం అయిపోయాడు? ఎలా ఆశ్చర్యపరిచాడు ఆయన ప్రపంచాన్ని? ఎలా ప్రపంచాన్ని బాగు చేయాలనుకున్నాడు? ఎలా ప్రపంచాన్ని రక్షించాలనుకున్నాడు? అంటే తన మరణం ద్వారా. గమనించండి ప్రియులారా,
ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరణం, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరణం, అత్యంత విలువైన మరణం, అత్యంత ప్రత్యేకత కలిగిన మరణం యేసుక్రీస్తు ప్రభువారి మరణం. ఇదేంటండి, ఇది ఈస్టర్కి చెప్పాలి కదా, క్రిస్మస్కి చెప్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఈయన మర్చిపోయి ఈస్టర్ ప్రసంగం క్రిస్మస్కి రాసుకుని వచ్చి ఉంటాడు అనుకుంటున్నారా? అంత తెలివి తక్కువ అండి ఏం కాదు కదా. మీకంటే బైబిల్ బాగా తెలిసినోడే కదా, అందుకే కదా ఇక్కడున్నాను, మీరేం అక్కడ ఉన్నారు కదా. అంటే నేనున్నానని కాదు, దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాడు. రైట్. ఇప్పుడు అసలు లోతైన సత్యాన్ని మీకు అర్థం చేయించాలన్నదే నా తపన. ఎవరైనా సువార్త అనగానే క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, ఇదే సువార్త అని మీరు అంటారేమో అని నా భయం, అంతే. అసలు సువార్త అనగానే ఏమని చెప్తున్నాడు అక్కడ? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అంటే ఇప్పుడు నేను ఒక పాపిని అని ఒప్పుకొని ఎవరి మరణమునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షింపబడుతున్నాను. నా కొరకు ఎవరు మరణించటాన్ని బట్టి నేను రక్షింపబడుతున్నాను. నా కొరకు ఎవరు చేసిన త్యాగాన్ని బట్టి నేను రక్షింపబడుతున్నాను, రక్షణలోనికి వెళ్ళగలుగుతున్నాను. ఇది నేను ఫస్ట్ ఆలోచించుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను. రెండోది సమాధి చేయబడెను. మూడోది లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఉపదేశం ఏమనగా అని ప్రారంభించి, ఆ ఉపదేశం అది ఏదనగా అని ప్రారంభించి ఆయన మరణాన్ని గురించి చెప్పాడు, ఆయన సమాధిని గురించి చెప్పాడు. మూడవ దినాన మృత్యుంజయుడై ఆయన మహిమ దేహంతో తిరిగి లేచాడు. ఆయన లేపబడిన విషయాన్ని పౌలు ఇక్కడ ఓటంకిస్తున్నాడు. ఇది చెప్తూ అంటున్నాడు, ఇదే సువార్త. ఆ పై మాటలు అంటాడు, దీనిని మీరు అంగీకరించి దాని యందు నిలిచి ఉన్నారు, దానిని మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. అంటే ప్రతి మానవుడు, ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి, ఈ సభలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ, ఎవరెవరుంటే వారు, మీరందరూ కూడా రక్షణ పొందాలి అంటే దేన్ని గట్టిగా పట్టుకోవాలట? ఫస్ట్ పాయింట్, నేను రక్షణ పొందాలి. దేన్ని గట్టిగా పట్టుకోవాలి? దేన్ని? సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరందరూ రక్షణ పొందాలంటే బైబిల్ ప్రకారంగా దేన్ని గట్టిగా పట్టుకోవాలి? సువార్తను గట్టిగా పట్టుకున్న ఎడల అంటున్నాడు చూడండి అక్కడ. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల, సువార్త వలననే, అంటే సువార్త అన్న ఉపదేశం అన్న ఒకటే. ఇక్కడ సందర్భం జాగ్రత్తగా చూడండి. ఆ ఉపదేశము అన్న ఆ సువార్త అన్న ఆ సందర్భంలో ఒకటే. సో ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. అంటే ఆ సువార్తను గట్టిగా పట్టుకున్నవాడే ఎక్కడికి వెళ్తాడట? రక్షణలోనికి వెళతాడు. ఈ విషయం బాగా అర్థమైన పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 16వ వచనం, 9-16, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడు? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద దేవుడు మోపాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకేం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. జీతం ఊరికే వస్తుందా? చెప్పండి, జీతం ఊరికే వస్తుందా? నేను ఇంట్లో కూర్చుంటానండి, పొద్దున్న లేస్తాను, మొహం కడుక్కుంటాను, టిఫిన్ చేస్తాను, మళ్ళీ పడుకుంటాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను, మళ్ళీ పడుకుంటాను, రాత్రికి భోజనం చేసి మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ పొద్దున్న లేచి ఇదే నా దినచర్య, అయినా నా జీతం నెలవతులకు ఇంటికి వచ్చేస్తుంది అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అలా జీతం సంపాదించుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ భూమి మీద ప్రతి మనిషి కష్టపడితేనే 4 మెతుకులు తినగలడు, కష్టపడితేనే 4 రూపాయలు తెచ్చుకోగలడు. కష్టపడకుండా ఎవడి జేబులోకి 1 రూపాయి కూడా రాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేయాలి మనిషి అన్న తర్వాత, ఏదో ఒక పని.
అది ఉద్యోగమా, వ్యాపారమా, కూలి పనా, ఇంకో పనా, ఏదో ఒక పని చేస్తున్నప్పుడే మనిషికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ సువార్తను ప్రకటించకపోతేనేమో నాకు శ్రమ, ఇష్టపడి ప్రకటిస్తేనేమో నాకు జీతం అన్నాడు. నేను ప్రకటించను అని ఇంట్లో కూర్చుంటే నాకు ఏంటట? చెప్పండి, ఏంటట? శ్రమ అంటున్నాడు. నేను ప్రకటించను, నాకు అవసరం లేదు, నేను ప్రకటించాల్సిన పని లేదు అని సంఘం అంటే కనుక, సువార్తను ప్రకటించాల్సిన అవసరత మాకు లేదు అని ఏ సంఘం చెప్పినా సరే ఆ సంఘానికి ఏంటి? శ్రమే, జీతం ఉండదు. లేదు, ఇది మా బాధ్యత, సువార్తను ప్రకటించడం అనేది మా యొక్క బాధ్యత, మా బాధ్యతను మేము ఎప్పుడు విస్మరించాం. ఎందుకంటే ఇది ప్రభువు మా మీద మోపినటువంటి భారము, ప్రభువు మా మీద మోపినటువంటి భారం. ప్రభువు మా మీద మోపినటువంటి భారాన్ని మేము మొయ్యాలి కదా. మరి ఆ భారాన్ని మేము మొయ్యకుండా, ఆయన పని మేము చేయకుండా, ఆయన చెప్పినట్టుగా చేయకుండా జీతం అడగటం న్యాయమా? రైతు మిమ్మల్ని కూలికి పెట్టుకున్నాడు, ఉదయాన్నే కూలికి పెట్టుకుని ఇదిగో ఎకరం పొలం ఉంది, కోత కోసేసి పోండి అని చెప్పేశాడు. ఆడవాళ్ళనైతే, మగవాళ్ళనైతే ఇదిగో ఎకరం పొలం కుప్పనూరు చేసి పోండి అని చెప్పేశాడు. నేను సాయంత్రం వస్తాను, పని పూర్తి చేసేయండి, అప్పుడు వచ్చి జీతం ఇస్తానన్నాడు, కూలి ఇస్తానన్నాడు. నేను త్వరగా వస్తాను, వచ్చి మీ కూలి మీకు ఇచ్చేస్తాను, ఎవని జీతము వాడికి ఇచ్చేస్తాను, త్వరగా వస్తానని చెప్పి రైతు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూలివాడు ఏం చేయాలి చెప్పండి? కూలివాడు ఏం చేయాలి? రైతు అప్పగించిన పని చెయ్యాలా వద్దా? చేయలేదు, గట్టును కూర్చున్నారు. ఆడవాళ్ళు ఏమో కోత కొయ్యాలి కదా, వాళ్ళు కోత కొయ్యకుండా గట్టును కూర్చొని అష్టచమ్మలు ఆడుకుని, వైకుంఠపాళి ఆడుకుని కాలం గడిపేశారు. మధ్యాహ్నం చద్దానం తెచ్చుకొని తినేశారు. తినేసి పెచ్చాపాటి కబుర్లు, ఆ ఊరి కబుర్లు, ఆ కబుర్లు, ఇంటి కబుర్లు, అన్ని కబుర్లు చెప్పేసుకున్నారు. సాయంత్రం అయిపోయింది, గిన్నెలు కడుక్కొని శుభ్రంగా లేచిపోయారు. పదండి ఇంటికి పోదామన్నారు. కోత అలాగే ఉంది, ఒక్కరు కూడా కొడవలు తీయలేదు, ఒక్కరు కూడా కోతకి చేనునికి దిగలేదు, అది అలాగే ఉంది. ఈలోగా రైతు వస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? హర్షిస్తాడా? పొగుడుతాడా? బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడా? అనడు కదా. సో వాళ్ళకి శ్రమ. ఈ కుప్పనూర్చాలనుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి అంతే. చెట్టు చూసుకున్నారు, చెట్టు కింద పడుకున్నారు చక్కగా. రాత్రి అయిపోయింది, సమయం అయిపోయింది. ఈలోగా రైతు వచ్చాడు. రైతు వచ్చేసరికి వీళ్ళందరూ శుభ్రంగా హాయిగా నిద్రపోతున్నారు. అప్పటికే 6 అయిపోయింది. వచ్చి రైతే నిద్ర లేపితే లేచారు. ఏరా నాయన ఏం చేశారంటే, నువ్వు వెళ్ళగానే చెద్దనం తినేసాం, పడుకున్నాం, నువ్వు వచ్చి లేపావు, లేచాం అన్నారు అనుకోండి, జీతం వస్తుందా? రాదు. ఇదే విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, సువార్తను ప్రకటించే వారికేమో జీతం, సువార్తను ప్రకటించని వారికేమో శ్రమ. ఏ సంఘమైతే సువార్తకు సిద్ధ మనస్సు కలిగి ఉందో ఆ సంఘానికి జీతం. ఏ సేవకుడైతే సువార్తకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడో ఆ సేవకునికి జీతం. ఏ విశ్వాస అయితే సువార్తకు సహకారిగా నిలవబడి సువార్తను ప్రకటించవలెను అనే భావనతో, సువార్తను వ్యాప్తి చేయాలి అనే భావనతో అహర్నిశలు శ్రమించడానికి, కష్టపడటానికి ఇష్టపడుతున్నారో, వారు సువార్త కొరకు అహర్నిశలు ఆలోచిస్తున్నారో, సువార్తను వ్యాపింప చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జీతం. ఎవరైతే సువార్తను ప్రకటించుటకు ఇష్టపడరో వారికి అయ్యో శ్రమ, అయ్యో అనే పదం ఎప్పుడు వాడతారో తెలుసా? చాలా బాధ కలిగినప్పుడు, ఇక చేజారిపోయింది అన్నప్పుడు, ఇక ఏమి చేయలేము, ఇంక మన చేతుల్లో లేదు అన్నప్పుడు ఏమంటాం మనం? అయ్యో అంటాం. అక్కడ కూడా అదే పదాన్ని వాడుతున్నాడు, అయ్యో అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, సువార్త ప్రకటన అనేది క్రైస్తవుడికి ఊపిరి లాంటిదని, ప్రతి క్రైస్తవుడు దాన్ని ఒక ఊపిరి తీసుకోవటంలా భావించాలని, సాధ్యమైనంత వరకు ప్రతి సంఘం కూడా దాని మీద మనస్సు నిలపాలని, అలా నిలపకపోతే మనకు శ్రమ అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు మీరు అనొచ్చు, మేము రక్షణ పొందేశాం, చక్కగా మా ఇంట్లో మేము కూర్చుంటున్నాం, మా సంఘంలో మేము కూర్చుంటున్నాం, మా పని ఏదో మేము చూసుకుంటున్నాం,
మేము ఎక్కడికి వెళ్ళి ఎవరికి సువార్తను ప్రకటించలేము, పోనీ సువార్తను ప్రకటించే కార్యక్రమాలు మేమేమి చేయలేము, సువార్త అన్న పదానికి మా బ్రతుకులో చోటు లేదు, మేము అలాంటి వాటికి ఇష్టపడం, కనీసం మేము సువార్తకు సహకరించే విధంగా కూడా ఎప్పుడు ఉండం, మా జీవితాలు ఎప్పుడు కూడా మా పిల్లలు, నా భార్య, నా భర్త, నా కుటుంబం, నా జీవితం, నా సంతోషం, ఎప్పుడైనా ఇదిగో ఇలా ఎవరైనా క్రిస్మస్ సందర్భంగా ఏమైనా ఏర్పాటు చేస్తే మంచి మంచి చీరలు కొనుక్కొని చక్కగా కట్టుకొని, లేదా మంచి మంచి బట్టలు కొనుక్కొని చక్కగా వేసుకొని అందంగా నన్ను నేను అలంకరించుకొని ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి 1 గంట 2 గంటలు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాను తప్పితే సువార్త గురించి ఆలోచించేంతటి మనసు కానీ, ఆ సువార్త గురించి సేవకులకి లేదా విశ్వాసులకి లేదా సంఘానికి సహకరించి లేదా సర్ది చెప్పి వెనకుండి నడిపించే బాధ్యతలు తీసుకోవడం కానీ ఇలాంటివి నాకు పెద్దగా ఇష్టం ఉండవండి. నా పనులు నాకు సరిపోతున్నాయి అనేవాళ్ళు ఉంటారు చూశారు. మరి వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఏంటి ప్రతిఫలం చెప్పండి? వాళ్ళకి ఏంటి ప్రతిఫలం మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు నేను రక్షణలో ఉన్నాను అంటే, ఈరోజు నేను రక్షణలోనికి రాగలిగాను అంటే, లేదా నా తోటి సేవకులు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరూ రక్షణలోనికి రాగలిగారు అంటే, ఇక్కడ ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, మీరందరూ రక్షణలోనికి రాగలిగారు అంటే, ఇంత కోత కోయబడింది అంటే దాని వెనక కొడవలి పట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా లేరంటారా? లేరంటారండి, ఉన్నారంటారా? ఎవరూ లేకపోతే ఈరోజు ఈ రక్షణ జ్వాల ఈ సమాజాన్ని వెలిగించేదా? ఈ సమాజంలో ఉండేదా? లేదండి. మన వెనక ఎందరో నలిగిపోయారు, మన వెనక ఎందరో సేవకుల జీవితాలు అరిగిపోయాయి, ఎందరో సేవకుల పాదాలు కమిలిపోయాయి, ఎందరో సేవకుల వీపులు దెబ్బలతో నిండిపోయాయి. తెలుసా మీకు? నిజమండి. ఒకప్పుడు, ఇప్పుడంటే కార్ల మీద విమానాల మీద సేవకు తిరుగుతున్నామండి. ఒకప్పటి సేవకులకి కార్లు లేవు, విమానాలు లేవండి, కనీసం వాళ్ళు వెళ్ళటానికి బైకులు కూడా లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా తిరిగారు సేవకి? ఎలా వెళ్ళారండి వాళ్ళు సేవకి? కాలినడకన వెళ్ళారు, నదులలో ప్రయాణం చేశారు, వాడల మీద ప్రయాణం చేశారు, పడవల మీద ప్రయాణం చేశారు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకున్నారు. ఊరుకు వెళుతూ ఉండేవారు. ఊరుకు అర్ధరాత్రి పూట సైకిళ్ళ మీద ప్రయాణం చేసుకుంటూ, ఒక్కో సేవకుడికైతే సైకిల్ లేక, కాలినడకన ఒక్కొక్కరికైతే చెప్పులు లేక, కనీసం వాళ్ళని ఆదరించే వాళ్ళు లేక, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక నానా బాధలు అనుభవిస్తూ సేవలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా పూర్వకాలానికి మనం వెళితే ఎందరో మిషనరీలు దేశం కాని దేశాలకు తరలి వచ్చారు. వారి కుటుంబాలను విడిచిపెట్టారు. కుటుంబాలను విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకునేవారు తెలుసా? తమ భార్య బిడ్డలతో మళ్ళీ తిరిగి వస్తే కలుద్దాం, నేను ప్రభువు పని మీద వెళ్ళిపోతున్నాను. నిజం. మళ్ళీ తిరిగి వస్తే, భార్యను కౌగిలించుకొని బిడ్డను ఎత్తుకుని ముద్దాడి మళ్ళీ తిరిగి వస్తే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను, బిడ్డను మాత్రం దేవుని కొరకు పెంచండి, బిడ్డను కూడా ఒక మంచి మిషనరీగా తయారు చేయండి, ఈ బిడ్డను కూడా మంచి సువార్థికుడిగా, మంచి సేవకుడిగా తీర్చిదిద్దండి అని అప్పగింతలు అప్పగించి వెళ్ళిపోయి ఇక ఎన్నటికీ తిరిగి రాని సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇకెన్నడూ వాళ్ళ తమ గృహాలకు తిరిగి వెళ్ళలేదు ప్రియులారా, ఇది నిజం. ఎందరో సేవకులు తిరిగి తన భార్యను చూడలేకపోయారు, ఎందరో సేవకులు తిరిగి తమ తల్లిదండ్రుల్ని చూడలేకపోయారు, ఎందరో సేవకులు తిరిగి తమ బిడ్డల్ని చూడలేకపోయారు, తమ సొంత నివాసాలని చూడలేకపోయారు, వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళలేకపోయారు. కారణం, వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, ఆత్మల సంపాదన. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. సో నేను వెళ్ళాలి, కోతకు వెళ్ళాలి, విత్తనాలు విత్తాలి, నీతి సువార్తను వ్యాపింపచేయాలి, సర్వమానవాళి రక్షణార్థమై నా ప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, నేను పక్కూరికి వెళ్ళలేనా? పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, నేను పక్క జిల్లాకి వెళ్ళలేనా? పక్క రాష్ట్రానికి వెళ్ళలేనా? పక్క దేశానికి వెళ్ళలేనా? మరో దేశానికి వెళ్ళి ఆయనను గూర్చినటువంటి నీతి సువార్తను వ్యాపింపజేసి అక్కడ విత్తనాలు విత్తి మరలా తిరిగి రాలేనా అని అనుకున్న ఎందరో సేవకుల త్యాగ ఫలితం ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం. వాళ్ళు లేకపోతే,
వాళ్ళు విత్తనాలు విత్తుండకపోతే, వాళ్ళు శ్రమపడి ఉండకపోతే, వాళ్ళు కష్టపడి ఉండకపోతే, వాళ్ళు కుటుంబాలను త్యాగం చేసి ఉండకపోతే, వాళ్ళు తమ ఆరోగ్యాలను త్యాగం చేసి ఉండకపోతే, వాళ్ళు తమ శరీరాలను నలగగొట్టుకుని ఉండకపోతే, వాళ్ళు తమ ప్రాణాలను ధారపోసి ఉండకపోతే, ఈరోజు నీకు నాకు బాప్తిస్మో లేదు, ఈరోజు నీకు నాకు సంఘం లేదు, ఈరోజు నీకు నాకు రక్షణ నిశ్చయత లేదు. అలాంటి ఎందరో సేవకుల త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ కష్టాన్ని ఒక్కసారి మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుండి. ఒక్కరి కష్టాలే ఇలా ఉంటే 100 మంది కష్టాలు ఇంకెలా ఉన్నాయో ఆ కాలంలో. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛాయుత జీవితానికి నాంది పలికింది వారే, పునాది వేసింది వారే. వాళ్ళకున్నన్ని కష్టాలు మనకి లేవు, వాళ్ళకున్నన్ని కన్నీళ్లు మనకి లేవు, వాళ్ళు తిన్నన్ని ఎదురు దెబ్బలు మనం తినలేదు, వాళ్ళు ఎదుర్కొన్నన్ని సమస్యలు మనం ఎదుర్కోలేదు, వాళ్ళు అనుభవించినంత బాధలు మనం అనుభవించట్లేదు, వాళ్ళకున్నంత వ్యతిరేకత ఇప్పుడు మనకి లేదు. వాళ్ళు వ్యతిరేకతలో కూడా సువార్తను ప్రకటించారు. గాలి బలంగా వీస్తున్నప్పుడు సైకిల్ దొక్కుని వెళ్ళడం కష్టమా సులువా? చాలా కష్టం. ఏ గాలి లేనప్పుడు సైకిల్ దొక్కెళ్ళడం కష్టమా సులువా? చాలా సులువు. ప్రవాహంలో ప్రవాహానికి అనుకూలంగా ఈతుకుపోవడం చాలా ఈజీ. అదే ప్రవాహానికి ఎదురెత్తటం చాలా కష్టం. వాళ్ళు ప్రవాహానికి ఎదురెత్తితే మనం కనీసం ప్రవాహానికి అనుకూలంగా కూడా ఈతడానికి చచ్చిపోతున్నాం, మనకు నొప్పి. వాళ్ళు ఎదురుగాల్లో ఎదురు తొక్కితే మనం వెనక నుండి గాలి వేసినప్పుడు కూడా తొక్కడానికి చచ్చిపోతున్నాం, అంత నొప్పి. కానీ వాళ్ళ కష్టాలు చూడండి ప్రియులారా ఎలా ఉన్నాయో చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 3వ లైన్ ఏమంటున్నాడు చూడండి. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. దేనికోసం? జైలుకి వెళ్ళాడు అంటున్నాడు. ఎందుకు వెళ్ళాడు జైలుకి? దొంగతనాలు చేసి వెళ్ళాడా? నరహత్యలు చేసి వెళ్ళాడా? ఏమైనా దొంగ వ్యాపారాలు చేసి వెళ్ళాడా? ఎవరినైనా మోసం చేసి వెళ్ళాడా జైలుకి? అనేక పర్యాయాలు చెరసాల్లో ఎందుకున్నాడు? కోత కోయటానికి వెళ్ళి చెరసాల్లోకి వెళ్ళాడు ప్రియులారా. సువార్త వ్యాప్తిలో అలుపెరగని యోధుడుగా పోరాడుతూ, సువార్త వ్యాప్తి కొరకు కష్టపడుతూ, ఆ సువార్త పనిలో సాతాను వలన ఇబ్బందులు ఎదుర్కొనిన వాడై, లోకాధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొనిన వాడై ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు? అనేక పర్యాయాలు. అతను ఒక్కడేనా చెరసాలకు వెళ్ళింది? ఆ తర్వాత ఇంకెవరు వెళ్ళలేదా? ఎందరో హతసాక్షులు చెరసాలల్లో మగ్గిపోయారు ప్రియులారా. ఇవి నిజాలు, మీరు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు. ఎందరో హతసాక్షులు చెరసాలలో మగ్గిపోయారు. తర్వాత అపరిమితముగా దెబ్బలు తింటిని. దేనికోసం తినాలి దెబ్బలు? ఎవరి కోసం తిన్నాడు దెబ్బలు? సువార్త ప్రకటనలో భాగంగా, ఆత్మల సంపాదనలో భాగంగా, ఆత్మల రక్షణలో భాగంగా దెబ్బలు తిన్నాడు. మంచి పని చేసి దెబ్బలు తిన్నాడు. సువార్త ప్రకటించడానికి వెళ్ళి దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. సెలైన్ పెట్టించుకోవడానికి కూడా ఎవరు లేరప్పట్లో. అర్థమవుతుందా? స్ట్రెచ్చర్ మీద 108కి ఫోన్ చేసి తొందరగా తీసుకెళ్ళిపోదాం అనే పరిస్థితులు లేవప్పుడు. అయినా కూడా అనేక మార్లు ప్రాణాపాయములలో ఉన్నాడు. ప్రాణానికే అపాయం వచ్చేసింది. అయినా కూడా సువార్త పని మానలేదు. సువార్త ప్రచురించాలి, సువార్త ప్రకటన జరగాలి. ఈ సత్య సువార్త సమాజానికి అంతటికీ వ్యాపించాలి. అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మంది క్రీస్తు మార్గంలోనికి రావాలి, అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి. ఇదొక్కటే అతని ధ్యేయం. ఆనాటి విశ్వాసుల ధ్యేయం, ఆనాటి హతసాక్షుల ధ్యేయం, ఆనాటి సువార్తికుల ధ్యేయం. అనేక మంది రక్షణలోనికి రావాలి. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. సుమారు 195 దెబ్బలు యూదులు కొట్టారట. ఎందుకు కొట్టారు? క్రీస్తును ప్రకటిస్తున్నందుకు,
ఏ యూదులకు నొప్పి ఏంటి? ధర్మశాస్త్రం ఒక్కటే వాళ్ళకి కావాలి, మోషే ద్వారా వ్రాయించిచ్చింది. క్రీస్తు ద్వారా వచ్చిన కొత్త నిబంధన వాళ్ళకొద్దు యూదులకి. ఆ యూదులకి సువార్త నచ్చలేదు. ఆ యూదులు ఈ సువార్తను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కనుక ఆ సువార్తను ప్రకటించే వారిని యూదులు ఏం చేశారు? కొట్టారు, అవసరమైతే చంపేశారు. 195 దెబ్బలు లెక్క పెట్టుకుంటున్నాడు చూశారు. డబ్బులు కాదు, డబ్బులు లెక్క పెట్టుకోవట్లేదు. ఏం లెక్క పెడుతున్నాడు? దెబ్బలు లెక్క పెట్టుకుంటున్నాడు. 195 దెబ్బలు తిన్నాను నేను క్రీస్తు కోసం అంటున్నాడు. ఈ రోజుల్లో డబ్బులు లెక్కెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి, దెబ్బలు లెక్కెట్టుకునేవాళ్ళు కాదు. 195 దెబ్బలు తింటిని. తర్వాత ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. 3 సార్లు నన్ను బెత్తాలతో కొట్టేశారు సువార్త ప్రకటిస్తూ ఉన్నందుకు. ఒకసారి నన్ను రాళ్లతో కొట్టేశారు. నేను సువార్త ప్రకటనలో భాగంగా ఓడ మీద బయలుదేరి వెళుతూ ఉంటే 3 సార్లు ఆ ఓడ పగిలిపోయింది. అలా ఓడ పగిలిపోవటం వల్ల నేను చాలా శ్రమ అనుభవించాను. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాను. రాత్రి పగలు సముద్రంలో గడపడానికి సముద్రంలో ఏమైనా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుందా? సముద్రంలో గడపడం అంటే అర్థం ఏంటి? నీటి మీద తేలియాడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ ఒడ్డు చేరడం. రాత్రి పగలు ఈదాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత కష్టపడాలి, ఎలా ఈదాలి? అది సామాన్యమైన సంగత చెప్పండి. రాత్రి పగలు ఈదటం అంటే బతకాలన్న ఆశ, చావకూడదన్న తపన. ఎందుకు బతకాలయ్యా నువ్వు అంటే, మరో 10 మందిని బ్రతికించటానికి నా ప్రభువు నన్ను బ్రతికించాడు. నేను మరో 10 మందిని బ్రతికించమని నా మీద బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతలో భాగంగా నేను చచ్చిపోకూడదు, నేను బతకాలి అనే తపనతో రాత్రంతా సముద్రాన్ని ఈదిన మహనీయుడు ఇక్కడ కనబడుతున్నటువంటి భక్తుడు. రాత్రంతా సముద్రాన్ని ఈదాడు. రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయాలు ప్రయాణాలలో ఇబ్బందులు అనుభవించాను. నదుల వలన కూడా ఆపదలు వచ్చాయి నాకు. దొంగలు నా దగ్గర కూడా దొంగతనం చేశారు. నా స్వజనులు వారు నాకు ఆపదలు కలుగజేశారు. అన్యజనుల వలన కూడా నేను ఆపదలు అనుభవించాను. పట్టణానికి వెళితే అక్కడ ఆపదలు రుచి చూశాను. అరణ్యానికి వెళితే అక్కడ కూడా అపాయాలు వచ్చే ఆపదలు రుచి చూశాను. సముద్రంలో ఎన్నో ఆపదలు అనుభవించాను. చివరికి సహోదరులను చెబుతున్న కపట సహోదరుల వల్ల కూడా ఆపదలు అనుభవించాను. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణాలతోనూ ఆకలితోనూ దప్పికతోనూ తరచుగా ఉపవాసాలతోనూ. ఒక పక్క చలిగా అనిపించేది. శీతాకాలం కప్పుకోవటానికి దుప్పటి లేదు. దుప్పటి కాదు కదా, ఒక్కోసారి ఒంటి మీద బట్ట కూడా ఉండేది కాదు. చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీ పెద్ద పట్టించుకోలేదు, కానీ సంఘాన్ని గురించిన చింత కలదు అన్నాడండి. సంఘాన్ని గురించిన చింత కలదు. ఇంత బాధలో ఉండి సంఘం అంటే ఎవరు? ఇదిగో ఇలా ఏవైతే విత్తనాలు విత్తాడో ఆ సంఘం. ఆ సంఘాన్ని గురించిన చింత ఉంది మనసులో. ఏంటి చింత? సంఘాన్ని గురించిన చింత అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ఇలాంటి కమిట్మెంట్ మీలో ఎవరికైనా ఉందా? ఈరోజు పండగ వాతావరణం ప్రపంచమంతా కనబడుతుంది. అసలు ఈ ప్రపంచమంతా ఈ పండగ వాతావరణం కనబడడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఇలాంటి వాళ్ళేనండి. వీళ్ళు రక్తాన్ని ధారపోసి ఉండకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? లేదంటే ఈ త్యాగధనుల కష్ట ఫలితమే, ఈ త్యాగధనుల త్యాగ ఫలితమే మన ముందటి తరాలలో ఎందరో సువార్థికులు, ఎందరో యథార్థవంతులైన సేవకులు, ఎందరో నీతిమంతులైన సేవకులు, అలాంటి సేవకుల త్యాగ ఫలితం ఈరోజు మనం. ఎందరో నీతిమంతులైన మిషనరీలు, ఎందరో యథార్థవంతులైన మిషనరీలు, వాళ్ళు పడిన ప్రయాస,
వాళ్ళు అనుభవించిన బాధ, వాళ్ళు అనుభవించిన శ్రమ, వాళ్ళు పెట్టుకున్న కన్నీళ్ళు, ఇదేనండి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి జీవితం. చిన్నప్పుడు ఆగస్టు 15కి స్కూల్కి వెళ్తే, ఆగస్టు 15 స్కూల్కి వచ్చినటువంటి జెండా వందనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఒకటే గొడవ చెప్పుకుంటూ వచ్చేవారు. ఏంటో తెలుసా? ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం. అందులో ఒక గాంధీ మహాత్ముడు ఉన్నాడని, అందులో ఒక వల్లభాయ్ పటేల్ ఉన్నాడని, అందులో ఒక సుభాష్ చంద్రబోస్ ఉన్నాడని, అందులో ఒక భగత్ సింగ్ ఉన్నాడని, అందులో ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడని, ఇందులో ఎందరో 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 స్వతంత్ర సమరయోధులు ఉన్నారని, వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టే ఈరోజు మనం సుఖపడుతున్నామని ఒక రాజకీయ నాయకుడు వచ్చి చెప్పేవాడు, లేదా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి చెప్పేవారు. నిజమే, వాళ్ళు కష్టపడి స్వతంత్రం తెచ్చారు, ఒక బానిస చేతిలో నుంచి విడిపించారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టపడి ఆ స్వతంత్రాన్ని తింటున్నారు, మనల్ని బానిసలుగా మార్చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళే లేకపోతే మనకి స్వతంత్రం లేదు అన్నారే, ఓ క్రైస్తవుడా, దానికంటే గొప్ప స్వతంత్రాన్ని క్రీస్తు మనకిచ్చాడు. పాపపు బానిసత్వం నుంచి విడిపించాడు. బ్రిటిషోడు బానిసత్వం కింద ఉన్నా మనం చచ్చిపోతాం, లేకపోయినా మనం చచ్చిపోతాం. కానీ పాపపు బానిసత్వం క్రింద ఉంటే మనం పరలోకానికి వెళ్ళం. అది శాశ్వతమైన చావు. ఆ చావు ఆత్మ సంబంధమైన చావు. అది మనల్ని నిత్యాగ్ని దండనలోనికి నడిపించేటువంటి చావు. అలాంటి పాపపు బానిసత్వం నుండి మనల్ని విడిపించి మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు. ఆ స్వతంత్రాన్ని వ్యాప్తి చేసిన వారే, ఆ స్వతంత్రాన్ని మనకు పరిచయం చేసిన వారే అపోస్తలులు, సువార్తికులు. ఆ త్యాగధనులు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఆ ఎన్నో శ్రమలు అనుభవించారు. కానీ ఈరోజు క్రైస్తవులు కనీసం ఎవరికైనా సువార్త ప్రకటిద్దామా అన్న ఆలోచనే ఎవరికి ఉండట్లేదు. సువార్త ప్రకటించాలన్న తలంపు ఎవరికి ఉండట్లేదు. చాలా సంఘాలని చూస్తుంటే, ముఖ్యంగా యవనస్తుల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవేమో, సంతోషం. ఇందాక రాగానే ఆయన చెప్పారు, ప్రతి సంవత్సరం మేము బీదలను కనికరిస్తాం, బీదలను ఆదుకుంటాం అని చెప్పారు. నేను నిజంగా అప్రిషియేట్ చేశాను ఆయన్ని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కడ వినబడట్లేదు. బీదలను ఆదుకుంటాం, బీదల్ని కనికరిస్తాం. ఎందుకంటే బీదల్ని కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా మాకున్నంతలో కొంత బీదలకు ఇస్తాం, బీదల్ని కనికరిస్తాం అనే భావాలు లేవు. ఇలా క్రిస్మస్ సంబరాల పేరిట లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వారు ఉన్నారు. మన క్రైస్తవులను కోట్లు ఖర్చు చేసి వ్యర్థమైన డ్యాన్సులు, అందరూ యవనస్తులే, మళ్ళీ అన్ని సినిమా స్టెప్పులే, ప్రతి పాట సినిమా పాటను పోలిన పాటే. ఈ సినిమా పాటను పోలిన పాటకి సినిమా స్టెప్పులు వేసి ఎంత ఆనందంగా సంతోషంగా వాళ్ళు గంతులేసి వెళ్ళిపోతుంటే కిందనున్న విశ్వాసులు కూడా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసి ఏళ్ళేసి గంతులేసి ఏదో జాతర చేస్తున్నాం అన్నట్టు ఉంటున్నాయి కొన్ని చోట్ల క్రిస్మస్లు. నిజం, ఆత్మీయత ఉండదు అక్కడ, ఆత్మీయంగా ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం ఆయనను గౌరవించాలి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు అనే భావన ఉండదు కొన్ని చోట్ల. పవిత్రంగా ఉండవలసిన కార్యక్రమాలు ఎలా అయిపోతున్నాయి? అపవిత్రంగా అయిపోతున్నాయి. యవనస్తులు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి అల్లర్లు, స్కిట్ల పేరుతో చేస్తున్న జబర్దస్త్ కామెడీలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు. బైబిల్లోని భక్తులేమో జీవించడానికే వీలు లేక చచ్చిపోయారు. మనమేం చేస్తున్నాం చెప్పండి? జీవితం విలువ తెలియక చచ్చిపోతున్నాం. జీవించే వీలు లేక చచ్చిపోయింది వాళ్ళు, జీవితం విలువ తెలియక చచ్చిపోతుంది మనం. వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉంది ప్రియులారా, మీరు ఆలోచించండి. స్వార్థ పరిచర్య వాళ్ళు ఆపక ప్రారంభించారు కనుక మన దాకా వచ్చింది. మనం ఇంకొకటి దాకా తీసుకెళ్ళగలమా? మనం ఇంకొకటి దాకా మన తర్వాతి తరానికి మనం ఏం పరిచయం చేస్తున్నాం? డ్యాన్సులా? మన పిల్లలు మనల్ని చూసి ఏమి నేర్చుకోవాలి? డ్యాన్సులేనా? డ్యాన్స్ చేసేస్తే వెళ్ళిపోతాడు పరలోకానికి నీ కొడుకు?
ఆ? మళ్ళీ మెరుపులు బట్టలు, చిరిగిపోయిన ప్యాంట్లు. పెద్ద పండగకు వచ్చేవారు ఇది వరకు అలాంటి వాళ్ళు. ఈ చిరిగిపోయిన ప్యాంట్లు అవన్నీ వేసుకొని చక్కగా స్టేజ్ అంతా హడలెత్తిపోయేలాగా, దద్దరిల్లిపోయేలాగా స్టెప్పుల మీద స్టెప్పులేసి ఎవరిని కనపరుస్తున్నారు వీళ్ళు? ఎవరి మహిమ కోసం అదంతా? ఏంటి దానివల్ల జరిగే వ్యాప్తి ఏంటి? ఎవడికి సంతోషం? దేవునికా నీకా? వాడు చేసే ఆ పిచ్చి గొంతుల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎవడికయ్యా సంతోషం? నీకా దేవునికా? నీకు. సువార్థికులు చేసినటువంటి త్యాగాలు, ఎందరో సేవకులు పడినటువంటి కష్టాలు వృధా అయిపోతుంటే మనసుకు బాధ అనిపిస్తుందండి. నా తర్వాతి తరానికి నేనేమివ్వగలను? నా తర్వాతి తరానికి అయ్యో నేను పాపిని, క్రీస్తు ద్వారా నేను రక్షణ పొందాను, నేను పాపములో కొట్టుకున్నవాణ్ణి, అనేక పాపకార్యాలు చేసి రక్షణకు దూరమైన వాణ్ణి, అలాంటి నన్ను నా ప్రభువు తన సువార్త ద్వారా రక్షించాడు. ఆ సువార్తను నాకు అందించడానికి కొందరు త్యాగధనులైన సేవకుల్ని ఉపయోగించుకున్నాడు. ఆ సేవకుల కష్ట ఫలితమే ఇదిగో ఈరోజు మీ ముందున్న నేను అని సమాజానికి మన పిల్లలు చెప్పుకునేలా చేస్తున్నామా మనం? మన పిల్లలు మనం అలా తీర్చిదిద్దుతున్నామా? ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు? నవ్వులేంటి? పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళే జనం మెప్పు పొందటానికి అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే రారు జనం అని. ఇంత పెద్ద సేవకుడు, ఇంత పెద్ద మీటింగ్ అని వచ్చాం, బొత్తిగా ఒక కామెడీ స్కిట్టు లేదు, ఒక డ్యాన్సు లేదు, ఏమీ లేదు. ఇలాగైతే అలాగా సినిమాకి వెళ్ళిపోతుంది కదా, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాం మేము అని వీళ్ళు అనుకుంటారని. మనుష్యుల మెప్పు పొందగోరువాడు దేవుని దాసుడు కానేరడు. గలతీ పత్రికలో చెప్తున్నాడు, నేను మనుష్యుల మెప్పు పొందగోరువాడినైతినా, నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు ఒక్క ముక్కలో. మనుష్యుల మెప్పు నాకొద్దు, ఆ పరలోకపు తండ్రి మెప్పు ఉంటే నాకు చాలు. మనుష్యుల గౌరవాలు నాకొద్దు, ఆ పరలోకపు తండ్రి ఆ పరలోకపు తండ్రి గౌరవంగా ఉండేలా నేను బ్రతికితే చాలు, ఆయన నామాన్ని మహిమపరిస్తే చాలు అనుకున్నాడు ఆనాటి భక్తుడు. మరి ఈనాటి భక్తుడు మనుషుల మెప్పు నాకుంటే చాలు, పరలోకపు తండ్రి మెప్పు ఉంటే ఎంత పోతే ఎంత. మనుష్యులు సంతోషంగా ఉంటే చాలు, పరలోకపు తండ్రి సంతోషంగా ఉంటే ఎంత పోతే ఎంత. మనుష్యులు ఆనంద పెడితే చాలు, నేను పరలోకపు తండ్రిని ఆనంద పెడితే ఎంత, ఆనంద పెట్టకపోతే ఎంత. వద్దు ప్రియులారా, తప్పు చేస్తున్నారు, జాగ్రత్త దిద్దుకోండి. దేవుని పేరట ఏర్పాటు చేయబడిన సభలు ఈ నెలంతా ఎక్కడ జరిగినా అవి ఎవరి పక్షాన ఏర్పాటు చేస్తున్నాం మనం? దేవుని పక్షాన. పరిశుద్ధత కనబడాలి అక్కడ, క్రమశిక్షణ కనబడాలి అక్కడ, వాక్యం వినబడాలి అక్కడ, వాక్యానుసారమైన పాటలు వినబడాలి అక్కడ, ఆత్మీయత కనబడాలి అక్కడ. అవేవీ లేని నాడు మనం చేసేదంతా వృధా ప్రయాస. అటు తర్వాత రాబోయే సమాజానికి సువార్తను వ్యాపింపజేయగలుగుతున్నామా లేదా అనేది మన హృదయాలలో మెదలాలి. నా వల్ల ఏం జరుగుతుంది దేవునికి? నేను ఏం చేయగలుగుతున్నాను? రేపటి తరానికి నేనేమైనా ఇవ్వగలనా? మనం తల్లిదండ్రులుగా కష్టపడి ఎంతో కొంత సంపాదించి మన పిల్లల పేరు ఏం చేస్తాం? బ్యాంకులో వేస్తాం. కనీసం రూపాయో అర్ధ రూపాయో ఎంతో కొంత ఉంచాలనుకుంటాం, ఎంతో కొంత. అలాంటి జీవితాలు. ఒకరోజు నాకు కువైట్ నుంచి ఒక సహోదరు ఫోన్ చేసి ఆమె యొక్క బాధ అంతా చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళు ఎంత అప్పుల పాలైపోయారో, వాళ్ళ కుటుంబం ఎలా రోడ్డున పడిపోయిందో, వాళ్ళ కుమారుడు ఎలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడో, ఇప్పుడు అక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తూ సంపాదిస్తుందో, ఇక్కడున్న అప్పులు తీరుస్తుందో. వయసు అయిపోయింది. అమ్మ ఇంకొచ్చేయచ్చు కదా, నువ్వు అక్కడ ఏం చేస్తావు? ఇంక అయిపోయింది కదా నీ వయసు, ఇక మిగిలిన జీవితం మీద ఇక్కడే గడపవచ్చు కదా అంటే, నా కొడుక్కి కనీసం ఉండటానికి ఇల్లు లేదయ్యా, వాడికి ఇల్లు కట్టి పెట్టి వచ్చేస్తానంటుంది. ఏంటండి ఆవిడ తాపత్రయం? ఏంటి ఆవిడ తాపత్రయం? ముసలి వయసులో అరిగిపోతూ కూడా
చిన్న ఇల్లు కొడుకు కడితే చాలు, చిన్న ఇల్లు, పాపం వాడు సుఖంగా ఉంటాడని ఆశిస్తుందే తల్లి ప్రేమ. అంటే నా తరంతో నేను వెళ్ళిపోతే వాడేమైపోతాడో అనే భావన ఉందే ఒక తల్లికి. అంతకంటే గొప్పది కాదా క్రీస్తు ప్రేమ? నా స్వార్థం నేను చూసుకుని వెళ్ళిపోతే నా తర్వాతి తరాల వాళ్ళు ఏమైపోతారో అనే భయం, బెంగ మనలో ఉంటే క్రీస్తు నామాన్ని అవమానపరుస్తామా? సంఘాలను గూర్చిన చింత కలదు అని ఎందుకన్నాడు తెలుసా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఏమనుంది చూడండి అక్కడ. సహోదరులు అంటే ఎవరికిది ఈ మాట? ఎవరికి? ఎవడింటే ఆడికి, నాకు కాదంటావా? ఎవడింటే ఆడికండి, ఎవడికంటే ఎవడేం చెప్తాడు? నాకు కాదు, ఎవడు వింటే వాడికి అని అనుకో. ఈ మాట ఎవరికి? మనందరికీ, సంఘమంతటికి. ఏమంటున్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా నడిచాడో చూపించాను కదా ఇప్పటి వరకు. ఎలా నడిచాడో చూశాం కదా. అతనే చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అని 18వ వచనంలో అంటాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు. చూసారా ప్రియులారా? అనేకులు దేనికి శత్రువులు అయిపోయారట? క్రీస్తు శిలువకు. అంటే సువార్తను వదిలేశారు, సువార్త వ్యాప్తి మర్చిపోయారు, ఆత్మల సంపాదన లేదు, ఆత్మలను సంపాదించాలన్న ఆలోచన లేదు. అరే మనం ఏదోటి చేసి సువార్తను వ్యాపింప చేయాలి, పడిపోతున్న వారిని తిరిగి నిలువబెట్టాలి, నశించిపోతున్న వారిని కాపాడాలి, సమాజంలోనికి సత్యాన్ని తీసుకుని వెళ్ళాలి, ఏదో రూపంలో మనం ప్రయాసపడాలి. కనీసం ప్రకటించేవారు ఉంటే వారిని పంపించాలి, ప్రోత్సహించి వారి వెనకైనా నిలబడాలి, వారిని ముందుకు నడిపించాలి, వెనకుండి ప్రోత్సహించాలి. ఈ భావాలు కూడా వాళ్ళలో లేవని ఎవరు నేరారోపణ చేస్తున్నారు ప్రియులారా? దేవుడండి. ఎంతోమంది త్యాగధనుల కష్టాన్ని అనుభవించి, ఎంతోమంది త్యాగధనుల కన్నీళ్లను రుచి చూచి, ఎంతోమంది త్యాగధనులు వేసిన పునాది మీద నిలువబడి వీరు చివరికి భ్రష్టులుగా మారిపోయారు. ఏమంటున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. శిలువకే శత్రువునైతినా నేను? ఎంత మూర్ఖుణ్ణి, ఎంత ఘోర పాపిని. ఒకనాడు ఆ శిలువ యొద్దకు వచ్చింది ఎందుకో తెలుసా? నేను, ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు మహాప్రభువా అని శిలువ దగ్గరకు వచ్చాను. అలా శిలువ దగ్గరకు వచ్చిన నేను ఈరోజు ఆ శిలువకి ఏమవుతున్నాను? శత్రువును అవుతున్నానంటే ఎంత ఘోరమైన దుష్టత్వం మనిషిలోనికి వస్తుంది ప్రియులారా. ఎంత ఘోరమైన దుష్టత్వంలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. ఎందరో అనేకులు అన్నాడు చూడండి అక్కడ, ఒకరిద్దరు కాదు. పౌలు గారు మాట్లాడుతున్న సమయానికి ఎంతమంది అంటున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెబుతున్నాను. ఒక దైవజనుడి కంట కన్నీరు రాలుతుంది ప్రియులారా. ఒక దైవజనుడి కంట కన్నీరు రాలుతుంది. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెబుతున్నాను, వాళ్ళ క్రియలు బాలేదు అని, వాళ్ళ బ్రతుకులు బాలేదు అని, వాళ్ళు దేవుని కొరకు చేస్తున్నామని చెబుతున్న కార్యక్రమాల తీరు బాలేదు అని, సువార్త వ్యాప్తి కొరకు వారు నడవవలసిన విధానం, వారు నడిపించవలసిన విధానం దారి తప్పింది అని, వారు తమ నీతిని విడనాడారని, వారు వాక్యానుసారంగా కాక వాక్య వ్యతిరేకమైన మార్గాలలోనికి వెళుతున్నారు అని అనేక మార్లు చెప్పాను, ఏడుస్తూ చెప్పాను. ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎంత బాధ ప్రియులారా. ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఒక సేవకుడే ఎంత బాధపడుతుంటే ప్రభు ఇంకెంత బాధపడతాడండి? ఆలోచించండి. ఒక సేవకుడే ఇంత ఆవేదన పడుతుంటే ప్రభు ఇంకెంత ఆవేదన పడతాడండి? రోడ్డు మీద జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్సులకి, జాతరల్లో జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్సులకి, ఈ నెలలో చాలా చోట్ల మనోళ్ళు చేస్తున్న రికార్డింగ్ డ్యాన్సులకి ఏమైనా తేడా కనబడుతుందంటారా?
చెప్పండి, మీరే చెప్పండి. నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా లేక లోకానుసారమైన నడక మన వాళ్ళు నడవటం లేదా? అక్కడ కామెడీ స్కిట్లు వేస్తూ సినిమా వాళ్ళలాగా డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీలు చేస్తున్న వాళ్ళకి ఈరోజు మన వాళ్ళే వెనకాల కూర్చుని కైరింతలు కొట్టిస్తూ, నవ్వులాటలాడిస్తూ, వెకిలి చేష్టలు చేయిస్తూ, పోకిరి మాటలాడిస్తూ, పనికిమాలిన స్కిట్లు పేరుతో కామెడీలు, ఎంటర్టైన్మెంట్లు చేస్తున్నారే. ఆ సమయంలో ఇలా వాక్యం చెప్పలేరా? స్కిట్టు వాక్యం కంటే గొప్పదా మనిషిని మార్చడానికి? స్క్రిప్ట్లో ఏమైనా వాక్యం ఉందా? చివరిలో ఏదో ఒక నీతి మాట చెప్తావా? తెలుగు సినిమా కథలాగా నరకాల్సిన వాళ్ళందరినీ సినిమా మొదలైన దగ్గర నుంచి నరుక్కుంటూ వచ్చేసి లాస్ట్లో హింస ఆపండి అంటాడు. చూసారా మన పనికిమాలిన హీరో? వద్దు, తప్పు, ఇక్కడతో కత్తులు తెలియండి అంటాడు. మరి ముందు నుంచి నరుక్కుంటూ వచ్చేసావు రీలు మొదలైన దగ్గర నుంచి. అది డబ్బు రాబట్టడానిక? లాస్ట్లోది ఏదో నీతి చెప్పారనడానిక? ఇలాంటివి దేవుడు ప్రోత్సహిస్తాడా ప్రియులారా? అలాంటి స్కిట్ల వల్ల ఎవడండి మారు మనసు పొందుతాడు? ఈ డ్యాన్సుల వల్ల ఎవడండి మారు మనసు పొందుతాడు? లేదు ప్రియులారా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుస్తున్నాడు ఒక సేవకుడు. ఒక సేవకుడి కంట కన్నీరు వచ్చిందంటే అది సంఘానికి మంచిదా? అలా చేస్తున్న వారికి అది మంచిదా? దేవుడు వాళ్ళని విడిచిపెడతాడా? వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు నడుస్తున్నారే. ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. ఎస్, నాశనమే వారి అంతం. వారి ఎండింగ్ బాగోదు, వారి చివరి దశ బాగోదు, వాళ్ళ బ్రతుకులు బాగుపడవిక. వాళ్ళు దేవునికి అన్యాయం చేశారు, వాళ్ళు బాగుపడరు అంటున్నాడండి. ఎంత ఘోరమైన శాపవచనం లాంటిది ప్రియులారా ఇది! ఎంత బాధాకరమైన మాట ప్రియులారా ఇది! ఒక తల్లి ఎదుగొచ్చిన కొడుకుని చూసి, అరే నిన్ను కనుండకపోయినా బాగుండేదిరా అందనుకోండి, ఎంత క్షోభ అనుభవిస్తే ఆ మాట అంటది. తండ్రి ఎదుగొచ్చిన కొడుకుని చూసి, అరే నువ్వు పుట్టుకలోనే చచ్చుంటే బాగుండేదిరా, ఆ రోజే ఒక ఏడుపు ఏడిచి మర్చిపోయి ఉండేవాళ్ళం అని అన్నాడు అనుకోండి, ఎంత గుండె కోత ఉంటుంటే అంటాడు ఆ మాట. ఇప్పుడు కూడా ఆత్మలను రక్షించడానికి ప్రాణాలని సైతం ధారపోసిన సేవకుడు సంఘాన్ని చూసి అంటున్నాడు, నాశనమే వారి అంతం అన్నాడంటే ఎంత క్షోభ పెట్టుంటారండి వాళ్ళు, ఎంత క్షోభ పెట్టుంటారండి ఆ సేవకుడిని. మీరు ఆలోచించండి. అతని కష్టాన్ని ఎలా దుర్వినియోగం చేసి ఉంటారండి, అతని కష్టాన్ని ఎలా నీరు గార్చేసి ఉండుంటారు వాళ్ళు. ఆ పరలోకపు నుండి భూమి మీదకు దిగి వచ్చిన మహనీయుడు ఎన్ని బాధలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని కన్నీళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం ఆనందంగా పండగ చేస్తాం ప్రభువు పుట్టాడని. ప్రభు జీవితంలో మాత్రం ఏనాడు ఆనందం లేదు. ఇది నిజం, మీరు నమ్మాలి. ఇది నిజం. మన కొరకు భూలోకానికి దిగి వచ్చిన మన ప్రభువు, ఆయన జీవితంలో ఏనాడు సెలబ్రేషన్స్ లేవు, ఆయన జీవితంలో ఏనాడు ఆనందాలు లేవు, ఆయన జీవితంలో ఏనాడు సంతోషాలు లేవు, ఆయన జీవితంలో ఏనాడు పండగ వాతావరణం లేదు. చేత్కారాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, తిరుగుబాటు ఉంది, ఎదురు దెబ్బలున్నాయి, నమ్మక ద్రోహాలున్నాయి, అయిన వాళ్ళ నుంచి ఎదురైన ఎన్నో క్షోభలున్నాయి. చిట్ట చివరికి అందరి చేత తృణీకరింపబడిన వాడుగా, అందరి చేత ద్వేషింపబడిన వాడుగా, అందరి చేత అవమానాలు ఎదుర్కొన్న వాడిగా, నోరు తెరవని గొర్రెగా ఆ కలువరి సిలువలో ఆయన చేసిన ఆ మహాబలియాగం ఎంత గొప్పది ప్రియులారా. అది ఏనాడు ఆయన బ్రతుకులో ఆనందం లేదండి. మొదటి నుండి చివరి వరకు, పుట్టుక నుండి చావు వరకు బాధ, కన్నీళ్ళు, కష్టాలు క్రీస్తు చుట్టూ ఉన్నాయి ప్రియులారా, క్రీస్తు చుట్టూ ఉన్నాయి. అవి ఏనాడు ఆయన వదలలేదు. అలాంటి బాధతో, అలాంటి ఆవేదనతో ఆయన మనందరి కొరకు గొప్ప త్యాగం చేశాడు. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్ర రక్త
రక్తాన్ని చిందించి ఇంత గొప్ప క్రైస్తవ్యాన్ని స్థాపించాడు. ఇది ఆయన రాజ్యం. ఆయన రాజ్య విస్తరణలో మనం ఉండాలి. కానీ వారి కడుపే వారి దేవుడు అన్నాడు. వారి కడుపే వారి దేవుడు. ఈరోజు చాలా చోట్ల క్రిస్మస్ జరుగుతుంది, మన వాళ్ళే వండుకు తింటారు తప్ప బేదోడికి పెట్టండి అన్న దేవుడి మాటను గుర్తు చేసుకుంటున్నారా? మిమ్మల్ని తినొద్దని నేను చెప్పట్లేదు, మీరు తింటూనే మరో బేదవాడిని పోషించలేరు. నీ ఇప్పుడైనా విందు చేయుచున్నప్పుడు ఎవరిని పిలవమన్నాడు? నీ విందు చేయుచున్నప్పుడు బేదలను, అంగహీనులను పిలువనంపండి, మీకు ప్రత్యుపకారం వారు ఏమీ చేయలేరు, వారికి పెట్టండి అన్నాడు. కానీ మనమే తినేస్తామండి, చికెన్లు, జాయింట్లు, మటన్లు, పలావులు మనమే ప్రేమ విందు పేరుతో తినేస్తాం. ఏమంటే మనకి ఇళ్లల్లో లేదా? ఇళ్లల్లో వండుకు తినే స్తోమత లేదా మనకి? సంఘం 10 మంది బేదలకు భోజనం పెట్టి వాళ్లకు సువార్త ప్రకటించలేదా? ప్రకటించలేదు. మనమే కొత్త బట్టల మీద కొత్త బట్టలు కొనుక్కుంటాం, కానీ ఒక్క బేదోడికి ఒక్క రొగ్గివ్వాలన్న ఆలోచన రాదండి మనకి. చలికి వణికిపోతున్నాడు ఒక్క బేదోడు, వాడికో రొగ్గిద్దాం అనే ఆలోచన రాదు మనకి. ప్రియులారా, ఎలా అయితే ఎలా చెప్పండి? ఏదండి క్రీస్తు ద్వారా మనం నేర్చుకున్నది? ఏంటండి క్రీస్తును మనం సమాజానికి చూపిస్తున్నది? ఏదండి ఆయన మన నుంచి ఆశించినటువంటి ఫలం? ఎక్కడిస్తున్నామండి ఆయనకు మనం అలాంటి ఫలాన్ని ఇవ్వలేకపోతున్నాం? అంటే మనం కూడా క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నామేమో, మనం కూడా క్రీస్తు శిలువకు వ్యతిరేకులమైపోతున్నామేమో. పరీక్షించుకోవాలి ప్రియులారా. మన సంతోషం, మన ఆనందం కాదండి, ప్రభు సంతోషం, ప్రభు ఆనందం చూడాలండి. అది మన బాధ్యత. మన సంతోషం, మన ఆనందం కోసం అయితే ప్రభు ఎందుకండి మన కోసం ప్రాణం పెడతాడు? ప్రభు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మన సంతోషం, మన ఆనందం, మన సొంత కార్యాలంటే ప్రభు బాధపడ్డా. అందుకే కింద మాటలంటాడు, వారి కడుపే వారి దేవుడు అంటాడండి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఏం పడుతున్నారట? అతిశయపడుతున్నారటండి. నిజమే కదండి. చేసిన పనికి ఏమవ్వాలి? సిగ్గుపడాలి. కానీ ఎలా చెప్పుకుంటాం మనం అలాంటి పనులు చేసి? గొప్పగా చేసాం రాత్రి అంటాం. సిగ్గుపడవలసిన పనులు చేసి అతిశయపడకూడదండి. అతిశయపడాల్సిన పనులు చేసి సిగ్గుపడని వీరులుగా దేవుని ఎదుట నిలబడాలి. ప్రభువునందు అతిశయించే పనులు చేయాలి. ప్రభువు కొరకు ఉన్నతంగా నడుం బిగించి ముందుకు సాగాలి. సంఘమును గూర్చిన చింత కలదు అంటే, ఇదిగో సంఘమే ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతే ఎలా అన్న దేవుని ప్రశ్న అక్కడ మనకి ఎదురవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మీరందరూ మనస్సు పెట్టి ఆలోచించండి. ఎందరో త్యాగధనుల కష్టాలు మనం ఫ్రీగానే అనుభవిస్తున్నాం. వాళ్ళు సువార్తకు వ్యతిరేకత ఉన్న టైంలో సువార్త చేశారు. మనకేమైనా వ్యతిరేకత ఉందండి? ఇక్కడ మనం సువార్త పెట్టుకుంటే ఎవడైనా అడ్డుకుంటాడా? మనకేమైనా అధికారుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఏమి లేవండి. చక్కగా మనం మన చర్చిలో వాక్యం ప్రకటించుకుంటున్నాం, అలాగే బయటికి వెళ్ళి కూడా మనం వాక్యం ప్రకటించగలం. అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి మనకి లేదు. ఇది ఎంత బాధాకరం. కనీసం నేర్చుకునే మనసు ఉందా మనకి? నేర్చుకునే మనసు రావట్లేదు. ఇది ఇంకెంత బాధాకరం. ప్రియులారా, ఆయన మరణం ఈ ప్రపంచాన్ని వెలిగించింది. మరి మన జీవితం కనీసం ఈ ప్రపంచాన్ని కదిలిస్తే సరిపోతుంది కదా. ఆయన మరణం ఈ ప్రపంచాన్ని వెలిగించినప్పుడు, ఆయన మరణం ద్వారా మొదలైన మన జీవితం, కొత్త జీవితం, నూతన జన్మ ఈ ప్రపంచాన్ని కదిలించకపోతే మనం కొత్తగా జన్మించి అర్థం ఉంటుందంటారా? దానికో పరమార్థం ఉంటుందంటారా? మీరు ఆలోచించండి ప్రియులారా ఈ రాత్రి. అందుకే అన్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కార్యం అంటే ఒక ఆత్మరక్షణలోనికి రావడానికి నువ్వు చేసే ప్రయత్నమే యేసుక్రీస్తు కార్యం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతలేదుట, తండ్రికి ఏం కలుగుతుందట?
గొప్ప సంతోషం అన్నాడు లోకాసు వార్త 15వ అధ్యాయంలో. ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దూతలు ఎదుట బహుగా సంతోషిస్తాడు మీ తండ్రి అని మనకు చెబుతున్నాడు. మరి ఆయనకి సంతోషం కలిగించే పనులు మనం చెయ్యాలా వద్దా మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయనకు సంతోషం కలిగించే జీవితం మనం జీవించాలా వద్దా మీరు ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడు మన సొంత కార్యాలు, మన సొంత ఉద్దేశాలు అనుకుంటే ఒప్పుకోడండి ప్రభు. ఒకానొక దినాన మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం ఈ జీవితాన్ని ముగించుకొని. అప్పుడు ఎందరో స్వార్థికులు, ఎందరో విశ్వాసులు, ఎందరో త్యాగదనులు, ఎందరో సేవకులు తమ జీవితాన్ని ధారపోస్తే మీకు ఇంత చక్కటి బ్రతుకొచ్చింది, మీరు దాన్ని సరిగా వాడుకోలేదు అంటాడు. మీరు ఎవరికీ ఉపయోగకరంగా బ్రతకలేదు, మీ వల్ల ఎవడూ మేలు పొందుకోలేదు, మీ వల్ల ఎవరి జీవితాల్లోనూ వెలుగు నింపబడలేదు, మీరు ఇంకెందుకు నాకు అంటాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం మన ఇళ్ళకి స్టార్లు కట్టాం, వచ్చే దారిలో కూడా చక్కగా స్టార్లు నిలువబెట్టాం. వెలుగు వస్తుంది, లైట్లు వెలిగిస్తున్నాం. పొద్దునైతే ఆరిపోతాయి, రాత్రి మాత్రం వెలిగిస్తాం చక్కగా. ఎందుకు మనం ఈ స్టార్లు కట్టాము అని అంటే మనం చెప్తాం, క్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది కనుక మేము ఆ నక్షత్రానికి సాదృశ్యంగా ఇక్కడ స్టార్లు నిలబెట్టాం అని చెప్తున్నాం. బాగానే ఉంది, కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? క్రిస్మస్ రాగానే నువ్వు ఒక స్టార్ నిలబెట్టు చాలు, తర్వాత నువ్వు మాత్రం ఆరిపో అని చెప్పలేదు. క్రిస్మస్ రాగానే ఒక స్టార్ వెలిగించి నువ్వు మాత్రం ఎప్పుడు ఆరిపోయి అలాగే ఉండు అని చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? లోకమందు మీరు జ్యోతులు అంది. లోకమందు మీరు ఎవరమ్మా? మీరందరూ ఎవరు? ప్రకాశించే జ్యోతులు. లోకానికి మీరు జ్యోతులు అని బైబిల్ చెప్తే మనం ఒక జ్యోతి వెలిగించి పగలార్పేసి మళ్ళీ ఇంట్లో మాట్లాడుకుంటారు, వచ్చే సంవత్సరం ఇంకోటి కొనాలి, ఎందుకు ఇదే మడత పెట్టి జాగ్రత్తగా బీరువాలో పెట్టేయి అంటారు. ఎంత పొదుపు! ఇదే మడత పెట్టి ఏం చేయాలట? బీరువాలో పెట్టేయాలంట. అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం అదే తుడిచేసి మళ్ళీ ఏం చేసేస్తారట? అందులో లైట్ పెట్టి మళ్ళీ వెలిగించేస్తారట. సంవత్సరానికి ఒకసారి అదైనా వెలుగుతుందేమో కానీ నీ బతుకులో ఒక్కరోజైనా వెలుగుతున్నావా? సంవత్సరానికి ఒకసారి అది వెలుగుతుంది, బాగానే ఉంది. నీ బ్రతుకులో నువ్వు వెలుగుతున్నావా ఒక్కరోజైనా? దేవుడి దృష్టికి నువ్వు స్టార్వే, నీ దృష్టికి అది స్టార్. దేవుడి దృష్టికి నువ్వే స్టార్. వెలగాల్సిన నువ్వు మాత్రం వెలగట్లేదు, దేవుడికి ఏం పెద్ద ఉపయోగపడిన అది మాత్రం వెలుగుతుంది. దానివల్ల దేవునికి వచ్చే మహిమేమీ లేదు. కానీ నువ్వు వెలిగితే మాత్రం ఎవరికి మహిమ? దేవునికి మహిమ. వెలగాల్సిన నువ్వు వెలగకుండా ఆయనకు అవసరం లేదని వెలిగించేసి ఎంత సంబరపడిపోతున్నావు చూసావా? ఒక్కోడైతే చెరువు మధ్యలో పెడుతున్నాడు వెళ్ళి. అసలు ఈ చెరువు మధ్యలో ఎలా పెట్టాడు రా అంటే చాలా కష్టపడ్డాడు పాపం. ఆ చివరి కొబ్బరి చెట్టుకో తీగ, ఈ గట్టును కొబ్బరి చెట్టుకో తీగ, ఆ తెక్కి మధ్యలో మారాడు. చెరువు మధ్యలోకి నిచ్చెనేసుకుని వెళ్ళాడో, ఎలాగెళ్ళాడో, ఎంతమంది పట్టుకున్నారో ఈతగాళ్ళు తెలియదు, కానీ కష్టపడి అక్కడ గట్టి వచ్చాడు. అది వెలుగుతుంది, ఈ నెలంతా వెలుగుతుంది. ఆ బింబం చెరువులో పడుతుంది, దాని మీద ఆ యూత్ పేరు రాసేసుకుంటాడు, ఆ ఊరి పేరు రాసేసుకుంటాడు, వాళ్ళ పేర్లన్నీ రాసేసుకుంటాడు. ఇక్కడ మళ్ళీ గొడవలు. అరే ఆ పక్కీతోటి పెద్ద స్టార్ కట్టాడట, ఆడికంటే మంది పెద్ద ఉండాలి రోయ్. ఆ పక్క చర్చోడు ఇంకా పెద్దది కట్టించాడట, దానికంటే మంది ఇంకా పెద్దది ఉండాలి. ఆ పేటలోడు కట్టిన దానికంటే మన పేటలోడు కట్టింది ఇంకా పెద్దది ఉండాలి. డబ్బులు ఏంటి అవసరం అయితే సందాలు తండండి, స్టార్ కొబ్బరి చెట్లో సగం ఉండాలి. నువ్వు మాత్రం కొబ్బరి పిండి అంత కూడా ఉండవు. అంటే నీ బ్రతుకులో అంత కూడా దేవునికి ఉపయోగపడేది ఏముండదు. స్టార్ మాత్రం కొబ్బరి చెట్టు అంతా, లేదా దానిలో సగం అంతా. మనం వెలక్కునప్పుడు, మనలో వెలుగు లేనప్పుడు, మనం వెలగనప్పుడు అవి వెలిగి ప్రయోజనం ఏముందండి? మనం వెలిగితేనే కదా మరొకడు వెలిగింపబడతాడు. మనం వెలిగితేనే కదా మరొకడు వెలిగింపబడతాడు. ఇప్పుడు మీరందరూ క్యాండిల్ సర్వీస్ చేశారు,
అందరు కొవ్వొత్తులు వెలిగించిచ్చారా, లేకపోతే ముందు ఒకరు కొవ్వొత్తి వెలిగించి అందరూ వెలిగించారా? అంతేనా? ఒకరు కొవ్వొత్తి వెలిగింది, అప్పుడు ఆ కొవ్వొత్తిని బట్టి అందరు కొవ్వొత్తులు ఒకటి 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 వెలిగించుకుంటూ మొత్తం అందరూ వెలిగించుకుని ఇది క్యాండిల్ సర్వీస్ అన్నారు. అసలు అందులోని పరమార్థం అర్థమైందా నీకు? దాని పరమార్థం ఏంటో తెలుసా? ఓ క్రైస్తవుడా, నువ్వు కొవ్వొత్తి వలె వెలుగుతూ, నువ్వు జ్యోతి వలె వెలుగుతూ మరొకడిని వెలిగించాలి అని. అది ఏముండదు, ఈ కొవ్వొత్తులు మాత్రం వెలిగించేసి ఆరిపేసి లోపలెట్టేసుకుంటాం, ఇంటికి వెళ్ళాక కరెంటు పోయి వెలిగించుకుందామని దాచేసుకున్నట్టు నాకు తెలుసు ఆల్రెడీ. మీరు కాసేపు వెలిగించి ఉఫ్ అని ఊదేసి బైబిల్ కవర్లో పెట్టేస్తారు. ఎందుకు? రేపు కరెంటు పోయినప్పుడు వెలిగించుకోవడానికి అది ఉపయోగపడుద్ది. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు మనకు తప్పేవాడికి రావు, చక్కగా వస్తాయి మనకి ఇలాంటి ఆలోచనలు. ఏమండి, మనం వెలుగుతూ మరొకరిని వెలిగించాలనేది మర్చిపోతే ఆ త్యాగతనుల కష్టాలకే అర్థం ఉండదు. ఆ ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి రావడంలోనూ ఏ అర్థం ఉండదు. మనం ఇంత బ్రతికి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు దైవజనులు చేస్తుంటే అది విని వెళ్ళిపోవడం తప్ప మన బ్రతుక్కి కూడా ఎలాంటి పరమార్థం ఉండదు. కాబట్టి రాత్రి రియలైజ్ అవ్వండి. ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు వెలగాలి. మీ జీవితాలు భావితరాలకు సందేశాలు కావాలి. మీరు అనేక మందిని వెలిగించే నాయకులుగా, అనేక మందిని వెలిగించే దేవుని పిల్లలుగా మారాలి. సంఘం అంతా దేవుని పని కొరకు ఆలోచన కలిగి ఉండాలి. మీలో ఆ జ్వాల, ఆ ఫైర్ ఉండాలి, ఆ ఉత్సుకత ఉండాలి, ఆ ఉత్సాహం ఉండాలి. ఇది దేవుని పని, ఆయన పని కొరకు నేను ఎప్పుడు ముందుండాలి. చావైనా బ్రతుకైనా ఆయన ఉద్దేశాలు నెరవేర్చటమే నా విధి, ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే నా విధి, ఆయన రాజ్య విస్తరణ గావించటమే నా బాధ్యత. ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని నినదించాలి ప్రియులారా, నినదించాలి. అలాంటి జీవితాలు మనందరికీ కావాలి. అలాంటి జీవితాలు కనుక మనకి లేకపోతే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అసలు మనం క్రైస్తవుని చెప్పుకోవటానికి కూడా అర్హత లేని వరమైపోతాం. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల శ్రమ. సంఘమా జాగ్రత్త. సువార్తను ప్రకటిస్తే, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమిస్తే, వాడు కూడా తన ఆత్మను నీలాగే రక్షించుకుంటే, ఆ ఆత్మ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ ఫలితం నీకే ఉంటుంది, ఆ జీతం నీకే వస్తుంది. లేకపోతే ఏ జీతము లేక ఏ జీతము రాక చతికిలబడిపోయి నీ జీవితం తెల్లారిపోతుంది. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగం ద్వారా, ఈ సందేశం ద్వారా మీ అందరి కళ్ళు తెరవాలని, అనగా మీలో ఎవరైతే సత్యాన్ని స్వీకరించిన వారు ఉన్నారో వారి కళ్ళు మాత్రమే తెరవబడాలని, వారి మనోనేత్రములు వెలిగింపబడి వారు మరలా తిరిగి ఈ వెలిగింపబడాలని, వారు మరలా ఒక జ్వాల వలె ప్రకాశించాలని ప్రభు కొరకు మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, 2000 సంవత్సరాల క్రిందట మేము అడగక మునిపే, మేము కోరుకొనక మునిపే శరీరధారిగా ఈ భూమి మీదకు పరలోకం నుండి మీ కుమారుడైన క్రీస్తును పంపించినందుకు, మీరు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారని మాకు తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రభువా ఒక గొప్ప బలియాగాన్ని మా కొరకు జరిగించి, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చి ప్రకటించుటకు, తద్వారా మాకు లభించిన ఆ రక్షణ, పాపక్షమాపణ, విమోచనను గురించి వ్యాపింప చేయుటకు తండ్రి మమ్మల్ని సాధనాలుగా నిలువబెట్టుకున్నందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవా, మీ కుమారుడైన క్రీస్తులో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధానవర్తులుగా నిలువబెట్టండి. ఈ సభను ఏర్పాటు చేసిన పెద్దల్ని, సంఘ కాపరుల్ని, నాతోటి విశ్వాసుల్ని, సేవకుల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తానుసారమైన ప్రవర్తన ప్రతి ఒక్కరికి నేర్పించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న సంఘాన్ని, స్థానిక సంఘాన్ని మీరు బలపరచండి. సేవకుడిని మీరు బలపరచండి. కూడి వచ్చిన ప్రతి సేవకుడిని, వారి యొక్క సంఘాలను మీరు బలపరచండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి వారిని నడిపించండి తండ్రి. భావితరాలకు మంచి బాటలు వేసేవారిగా మీ బిడ్డలను తీర్చిదిద్దండి ప్రభువా.
వారికి ఇచ్చిన గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ గ్రామస్తుల్ని, ఈ పరిసర ప్రాంత ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సత్య సువార్త వైపుకు వారిని అందరినీ నడిపించమని, అలా కష్టపడటానికి మీ బిడ్డల్ని తీర్చిదిద్దమని, కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడిని మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి హృదయాల్లో మీ మాటలు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేయమని, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించి, ఈ మాటలు ఎవరికైనా నొప్పి పుట్టిస్తే వారు శత్రువులుగా మమ్మల్ని భావించక దయతో వాటిని మీ మాటలని స్వీకరించి మీ గద్దింపును అంగీకరించి ప్రభా వారి బ్రతుకును మార్చుకున్నట్టుకు సహాయం చేయమని తండ్రి. ఎంతమంది యవన బిడ్డలైతే కష్టపడ్డారో వారికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.